మళ్ళీ తింటివి మూఢుడా? అయ్యో, నేను తప్పించుకు పారిపోతున్నానని మీరు భ్రమపడుతున్నారు. అంతయు లేదు. మీరు అలసిపోయారేమోనని ఆల్మండ్ మిల్క్ తీసుకురావడానికి బయలుదేరాను. నా నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం జరిపి పట్టుపడగానే కట్టుకథలు వల్లిస్తున్నావా? ఇన్స్టెంట్ గా కథలు అల్లడానికి నేను మన కూర వెక్కట్లా మేడం. కాదు మేడం, అయినా ఒక విషయం, కథ అల్లాననే అనుకుందాం. అంత మర్డర్ చూసిన తర్వాత పారిపోక మీ దగ్గర చప్పట కొట్టాలి. నాకే ఎదురు చెప్తున్నావా? నువ్విక్కడ చూసిందంతా గోప్యంగా ఉండాలి. నేనిచో నీ తల 1000 వ్రక్కలవును. ఆప్యాయంగా అంటే లైట్ గా మేనేజ్ చేసేవాడిని మాతృమూర్తి. గోప్యంగా అంటే ఏంటో పర్లేదు. మీ బాడీ లాంగ్వేజ్ మాడ్యులేషన్ తో నాకు అర్థమైంది. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్తే సివియర్ పనిష్మెంట్, అంతేకాదు మాతృమూర్తి. మరి నన్ను సెలవు పుచ్చుకోమంటారా? సరే పద, మేము వస్తాం. మీరు ఇక్కడికి? అధిక ప్రసంగం వద్దు. దయ్యాలకు కూడా షేర్ ఆటో కావాలా? ఓకే, కూర్చోండి మాతృమూర్తి, కూర్చోండి. నాకే అనుకుని నేను కూడా గడిపినట్టుంది. బయలుదేరదాంరా మూఢుడా. మేడం, మీకు చెప్పేంత సీన్ అయితే నాకు లేదు. ఎక్కువ చెప్పాను కదా మాతృమూర్తి. మీకు ఉపదేశించేంత సన్నివేశము నాకు లేదు, ఆవేశము లేదు. ఆయాసం మాత్రం తన్నుకొస్తుంది. మాతృమూర్తి మనలో మన మాట. మీరు ఇదివరకు చెప్పిన గోప్యాన్ని తూతా తప్పకుండా పాటిస్తారు. అధిక ప్రసంగం అనుకోకపోతే నాదో మాట. మీరు పొద్దున వరకు బాగానే ఉన్నారు కదా, మరి తర్వాత ఏమైంది? మీ లోపలికి ఎవరైనా ప్రవేశించారా, లేకపోతే మీరే ఆవేశించారా? అలాగే ఓ చిన్న హెల్ప్, మీరు కాలు అటు ఇటు పెట్టుకుని కూర్చుంటే నాకు కొంచెం బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది. తోస్తున్నాను కదా, నడిపితే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. అరే, మీరు కాలు అటు ఇటు పెట్టేశారా? హాయ్ దివ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. ఎమర్జెన్సీ అని రమ్మన్నారు. ఏమైంది డాక్టర్? నువ్వు ఇచ్చిన స్కెలిటన్కి కాంపోజిట్ 3D మ్యాపింగ్ చేసి చూసాం. రిజల్ట్ ఎలా ఉందో ఆ స్క్రీన్ మీద చూద్దాం. ఏంటి డాక్టర్, 3D మ్యాపింగ్ అని చెప్పి టీవీలో నా ఫేస్ చూపిస్తున్నారు మీరు? జోక్ బాగుంది కానీ ప్లీజ్ డాక్టర్. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ దివ్య, ఇట్స్ క్వైట్ సీరియస్. ఇది ఆ ఫారినర్ బాడీ కాదన్న విషయం బోన్ స్ట్రక్చర్ చూసినప్పుడే మాకు అర్థమైంది. ఎందుకంటే నడుము ఎముక చాలా చిన్నగా ఉంది. ఇదొక అమ్మాయి స్కెలిటన్ అని తెలిసే ఫర్దర్గా ఎగ్జామిన్ చేశాం. కానీ ఆ ఫేస్ మమ్మల్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెక్ చేశాం, బట్ ఈ స్కెలిటన్తో ఏ ఫేస్ మ్యాచ్ అవ్వడం లేదు, ఒక్క నీ ఫేస్ తప్ప. సో నేనే ఆ ఊబిలో చనిపోయి మళ్ళీ పుట్టానంటున్నారు. డాక్టర్, దిస్ ఇస్ రిడిక్యులస్. నువ్వు నమ్మవని నాకు తెలుసు దివ్య. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ బోన్స్ని 3D మ్యాపింగ్ చేసి ఆ స్కెలిటన్తో మ్యాచ్ చేసి చూద్దామా? మీరు చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నాను, అట్ ద సేమ్ టైం నమ్మకుండా ఉండలేకపోతున్నాను. ఆల్ ఆఫ్ దిస్ సౌండ్స్ రియలీ స్ట్రేంజ్. నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను. చెప్పండి, ఏం చేద్దాం? లెట్స్ డూ ఇట్. మాధవి, వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.